75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖ డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల విద్యార్థులు 75 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్న ఈ ర్యాలీ కళాశాల నుండి ప్రారంభమై రామా టాకీస్, వీఐపీ రోడ్డు, సిరిపురం, ఆసిలిమట్ట మీదుగా తిరిగి కళాశాలకు చేరుకుంది. విద్యార్థులతో జాతీయవాదం, దేశభక్తి భావన కలిగిస్తున్న ఈ ర్యాలీపై మరింత సమాచారాన్ని మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి అందిస్తారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విద్యార్థులంతా కూడా సన్నద్ధమయ్యారు. ఇప్పటికే విశాఖలో విద్యార్థులంతా కూడా ర్యాలీలు నిర్వహించి దేశభక్తిని చాటుకుంటున్నారు. ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి బుల్లయ్య కళాశాల ప్రాంగణంలో ఉన్నాను. ఈ ప్రాంగణంలో విద్యార్థులంతా కూడా ఎన్సీసీ విద్యార్థులు వీళ్ళంతా కూడా దాదాపుగా 75 అడుగులు అన్నటువంటి ఒక జాతీయ జెండాతో వీళ్ళంతా కూడా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీని యొక్క భావన, దీని యొక్క అభిప్రాయం తెలియజేయడానికి మనతో పాటు కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు మీకు కూడా. మహర్, ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. పిల్లల్లో దేశభక్తి భావన ఎలా పెంపొందించాలని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ముఖ్య ఉద్దేశం దేశభక్తి భావం పెంపొందించడమేనండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా జెండా తీసుకుని ర్యాలీ నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనివల్ల మా దగ్గర ఉన్నటువంటి సుమారుగా 700 మంది ఎన్సీసీ విద్యార్థులు, వాళ్ళతో పాటు ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. దీనివల్ల మా కాలేజీలో పిల్లలందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చి చేస్తుంటారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడంలో మా మేనేజ్మెంట్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తుందండి. మా కరెస్పాండెంట్ గారు డాక్టర్ జి మధుకుమార్ గారు ఇవాళ ఆయన వేరే పని మీద ఉన్నారు. యాక్చువల్గా ఆయన దగ్గరుండి ఇలాంటివన్నీ జరిపిస్తుంటారు అనమాట. ఆ రకంగా మేము ఈ దేశభక్తిని పెంపొందించడం అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయంగా మేము అనుకుంటాం. కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. మషర్, మీరు చెప్పండి, మీరందరూ వీళ్ళందరికీ కూడా ఎలా ట్రైనప్ చేశారు? మీరంతా ఈ 75 అడుగుల జెండాని ఎందుకు ఎగురవేయాలనేటువంటి ఆలోచన వచ్చింది? మేజర్ బ్రహ్మానంద రెడ్డి అండి. నేను ఈ బుల్లయ్య కాలేజీలో సీనియర్ ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము మా ఎన్సీసీ పిల్లలు కానీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, అలానే స్కౌట్స్ అండ్ గైడ్స్ అందరికీ కూడా భారత జాతీయత నేర్పడంలో ముఖ్యంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలానే మిగతా పిల్లలందరికీ కూడా భారతీయత ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఆ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ సంవత్సరము ప్రతి 2 సంవత్సరాల నుంచి మేము ఈ జాతీయ జెండా 75 మీటర్ల జాతీయ జెండాని విశాఖపట్నం సిటీ అంతా కూడా ప్రదర్శన చేయడం జరుగుతుంది. దాని మూలకంగా మిగతా ప్రజలందరూ కూడా భారతీయతత్వం పెంపొందించడంలో దోహదపడుతున్నాం. అలానే మా మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు కూడా మాకు అన్ని వేళలా సహకారం అందించడం బట్టే మేము చేయగలుగుతున్నామండి. అలాగే ఒక విద్యార్థి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసు? ఎందుకు జరుపుకుంటామో గణతంత్ర దినోత్సవం అన్నది తెలుసా మీకు? బ్రిటిష్ నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఈ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి కెడెట్కి రాదు, ఇది కొంతమందికి వస్తుంది. అందులో నేను ఒక్కడిని అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. జాతీయత భావం, దేశభక్తి భావం చాటడానికి ఎస్ మ్యామ్. దీంతో మొత్తం ఎంతమంది ఉన్నారు నీతో పాటు స్టూడెంట్స్? నాతో 600 క్రెడిట్స్ ఉంటారు. 600 క్రెడిట్స్. రోజు ఏం చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి? రోజు వార్మప్ చేస్తాం మేడం. వార్మప్ డ్రిల్ నేర్చుకున్నాము. మొత్తం హోమ్ యాక్టివిటీస్ మొత్తం నేర్చుకున్నాము. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకుంటే విద్యార్థులంతా కూడా ఒక దేశభక్తి భావన మళ్ళీ ప్రజల్లో తీసుకువెళ్లేందుకు ఈ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 75 అడుగుల జాతీయ జెండాతో వీళ్ళంతా కూడా ర్యాలీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకి విశాఖ నగర వీధుల్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీదేవి ఫర్ వీబీసీ ఆన్ టీవీ.